బాస్ 3 వీక్స్ దాటేసింది. వావ్! అప్పుడేనా? మొన్నే బిగ్ బాస్ గురించి మనం ప్రోమోస్ విన్నాం. మొన్నే బిగ్ బాస్ లాంచ్ అవుతుందని విన్నాం. బిగ్ బాస్ ఫస్ట్ డే వచ్చేసింది. ఫస్ట్ వీక్ అయిపోయింది. కానీ అప్పుడే చూస్తూ చూస్తూ 1, 2, 3 వారాలా? 3 టైమ్స్ ఎన్టీఆర్ బిగ్ బాస్ షోలో వచ్చారు. ఐ మీన్ కంటిన్యూస్గా 3 వీకెండ్స్ ఎన్టీఆర్ షోని డ్రైవ్ చేస్తూ వస్తున్నారు. వీకెండ్ అంటేనే స్పెషల్, స్పెషల్ అంటేనే మన ఎన్టీఆర్ సూపర్ స్టైలిష్గా మంచి సాంగ్, కంట్రీ సాంగ్ మీద ఆయన వచ్చేసి చాలా స్టైలిష్గా నా టీవీ అంటారు చూడండి, ఎంత క్యూట్గా అంటారు మన ఎన్టీఆర్. తారక్, యు ఆర్ సో లవ్లీ. యాజ్ యూజువల్గానే ఎన్టీఆర్ చక్కగా ఎంతో ఎనర్జీతో ఎంతో మందిని టీవీ ముందు కట్టబెట్టి కూర్చోబెట్టేశారు ఎన్టీఆర్లో. మరి బిగ్ బాస్ షోలోకి వెళ్ళిపోదాం. అబ్బా, బిగ్ బాస్ షోలో కూడా హౌస్ మేట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా చక్కగా తయారై కూర్చున్నారు. చక్కగా గ్లామర్ వచ్చేసేసింది బిగ్ హౌస్కి. చాలా సర్ప్రైజెస్తో ప్లాన్ చేసినట్టున్నారు ఈ సండే. చాలా హ్యాపీగా గడుస్తోంది ఎపిసోడ్. ఎన్టీఆర్ ఏం చేశారంటే చక్కగా ఫస్ట్ కాంప్లిమెంట్స్ని తీసుకున్నారు వాళ్ళ బిగ్ హౌస్ మేట్స్ నుంచి. ఎందుకంటే ఎన్టీఆర్ అన్నా నువ్వు చాలా బాగున్నావు, ఓ ఎన్టీఆర్, తారక్ యు క్యూట్, యు ఫైన్, డ్రెస్ చాలా బాగుంది అంటూ అనగానే ఎన్టీఆర్ భలేగా బ్లష్ అయిపోయారు. ఆ తర్వాత అందరి కుశల ప్రశ్నలు అడిగారు, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని. ఆ తర్వాత ఒక స్పెషల్ ఒక చిన్న ఇంట్రడ్యూస్ చేశారు మన షోలో. అదేంటంటే ఎయిర్టెల్ కాలర్ ఆఫ్ ద వీక్ అంటూ ఉంటారు. అయితే ఎవరైనా ప్రేక్షకులు ఒక ర్యాండమ్గా ఒకరు లక్కీగా పిక్ అయిన వాళ్ళలో ఒకరు బయట నుంచి ఒక ఆడియన్ వాళ్ళు బిగ్ హౌస్లో ఉన్న వాళ్ళకి ఒకరికి ఫోన్ చేసి మాట్లాడొచ్చు. అంటే ఎవరికి ఇష్టం, ఏ పర్సన్ అయితే ఇష్టమో వాళ్ళతోటి మాట్లాడొచ్చు, ఒక క్వశ్చన్ అడగొచ్చు. అదేంటంటే ప్రసాద్ గారు లైన్లోకి వస్తారు. ముందుగా ఫోన్ చేసి ఎన్టీఆర్కి చెప్తారు, జై లవకు సార్, టీజర్ అదిరిపోయింది సార్ అనగానే థ్యాంక్స్ చెప్పుకుంటూ మీ క్వశ్చన్ ఎవరికి అడగాలనుకుంటున్నారు అనగానే నేను శివబాలాజీకి అడుగుతున్నాను. శివబాలాజీ, మీలో ఎంతో టాలెంట్ ఉంది, అయినా అది అంతా బయటికి తీయట్లేదు ఎందుకు, చాలా సైలెంట్గా ఉండిపోతున్నారు ఎందుకు అంటూ ప్రశ్న వేస్తారు. దానికి శివబాలాజీ అట్లా ఏం లేదు, సందర్భాన్ని బట్టి టాస్క్ని బట్టి నేను ఓపెన్ అవుతున్నాను, మీరు చూస్తూనండి, ఇంకా ముందు ముందు నేను మీరు అనుకున్నట్టుగా చేస్తానంటూ చెప్పుకొస్తారు. అక్కడితో ఆ కాలర్ ఎండ్ అయిపోతుంది కాన్వర్జేషన్. ఇక ఆ తర్వాత కెప్టెన్ ఆదర్శ్ని అండ్ ఆల్ బిగ్ హౌస్ మేట్స్ని వాళ్ళు అలర్ట్ చేస్తూ ఈరోజు బిగ్ హౌస్కి ఒక గెస్ట్ రాబోతున్నారు, అది సర్ప్రైజ్. మరి అది ఏం సర్ప్రైజో ఏంటో నేను చెప్తాను మీకు, వెంటనే ఇప్పుడే రివీల్ చేయను. మీకు అలాగే ఇక్కడ ఉన్న ఆడియన్సెస్కి ఒకటేసారి చెప్తాను అంటూ కాస్త క్లైమాక్స్ వరకు నో కాస్త సస్పెన్స్ పెడతారు మన తారక్. ఇక అనుకోకుండా బిగ్ హౌస్లోకి హీరో రానా ఎంట్రీ ఇస్తారు. వావ్, దట్స్ అ గ్రేట్ ఎంట్రీ. వావ్, ఇదేంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనుకుంటూ ఎవరన్నా గెస్ట్ అంటే వచ్చి ఉంటారేమో బిగ్ హౌస్ మీట్గా అనుకుంటే ఇక్కడ వైల్డెస్ట్ ఎంట్రీ ఇచ్చారు మన రానా. ఆఫ్టర్ బాహుబలి ఆయన చేస్తున్న ప్రాజెక్ట్ నేనే రాజు నేనే మంత్రి, అందులో జోగేంద్రగా ఆయన నటన సింప్లీ సూపర్. ఒక యాంగ్రీ మ్యాన్గా, ఒక ప్రేమ గల భర్తగా చక్కగా చాలా నవరసాలు ఆయన పండిస్తూ ఉంటారు ఈ క్యారెక్టర్లో. ఈ రానా ఎంటర్ అయిపోగానే ఈ బిగ్ హౌస్లో ఒకటే హంగామా, చాలా సంతోషంగా. మరి ఇన్ని 3 వారాలుగా ఒక కొత్త మనిషిని వాళ్ళు చూడట్లేదు. రానాని చూడగానే ఇక ఒక్కొక్కరు అతిథి మర్యాదలు, నీళ్లు తెచ్చివ్వడం, చైర్లో కూర్చోబెట్టడం, ఇల్లంతా చూపించడం. చక్కగా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్పుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఎక్కడెక్కడ గ్రాసరీస్, ఎక్కడెక్కడ ఏముంటాయి, ఎంతే ఉంటుంది, ఏం వండుకొని తింటున్నారు, ఇవన్నీ కూడా హాల్ నుంచి బాత్రూమ్ వరకు అన్నీ చూపించేశారు. తారక్ వచ్చి కూర్చోండి, ముందుగా మీకు ఒక టాస్క్ ఉంటుంది అంటూ చక్కగా ఎన్టీఆర్ వీళ్ళందరినీ కూడా హాల్లో కూర్చోబడతారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇవాళ ఫస్ట్ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ బాగా జరుపుకున్నారండి ఇంట్లో. మొత్తానికి ఫ్రెండ్షిప్ డే కాబట్టి చక్కగా అందరూ మీకు ఒక టాస్క్ ఇస్తున్నాను. గెస్ట్ని ఫస్ట్ కూర్చొని పెట్టండి. తర్వాత మీకు స్టోర్ రూమ్లోకి వెళ్ళిపోయి ఎల్లో రోజెస్ అండ్ బ్లాక్ రోజెస్ ఉంటాయి, ఫస్ట్ అవి తెచ్చి ముందు పెట్టేసుకోండి అనగానే పెట్టేస్తారు. ఆ తర్వాత మీరు ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఎల్లో రోజ్ మీకు నచ్చిన హౌస్ మేట్కి మీరు ఇవ్వండి. ఎందుకు ఇస్తున్నారు ఒక లైన్లో చెప్పాలి. ఇక బ్లాక్ రోజ్ ఎవరికి ఇస్తారంటే మీకు నచ్చని మీ హౌస్ మేట్కి ఇస్తూ, ఎందుకు నచ్చరు, ఏది
మార్చుకోవాలనుకుంటున్నారో దాని గురించి చెప్తూ మీరు ఇవ్వాలి అంటూ చెప్పుకొస్తారు ఎన్టీఆర్. ఇక ఆ తర్వాత ఒకరు వస్తూ ఉంటారు. ఫస్ట్ ఆదర్శ్ వస్తారు, యెల్లో రోజ్ ప్రిన్స్కి ఇస్తారు, బ్లాక్ రోజ్ కల్పనకి. ఎందుకంటే అఫ్ కోర్స్ ఆదర్శ్కి ప్రిన్స్ అంటే చాలా ఇష్టం. ఇక కల్పన గారు కాస్త మీరు తొక్కేయాలి అన్న భావనతో ఉంటారు, అది కొంచెం మార్చుకోండి అంటూ చెప్పుకొస్తారు. ఇక మహేష్ కత్తి హరితేజకి యెల్లో రోజ్ ఇస్తారు, చాలా సహనశీలివి, చాలా చక్కగా ఉంటావు అని. ఇక శివబాలాజీకి కోపం తగ్గించుకోండి అంటూ ఇస్తారు. అర్చన దీక్షకి బ్లాక్ రోజ్ ఇస్తుంది, మన ఇద్దరి మధ్య ఉన్న నెగిటివిటీ పోవడానికి. ఇక అర్చన హరికి ఇస్తుంది, హరితేజకి, షీఈ్ అ క్లోజెస్ట్ ఫ్రెండ్ అంటూ. ఇక ధనరాజ్ మహేష్ కత్తి గారికి ఇస్తారు, ముమైత్కి ఇస్తారు యెల్లో రోజ్. అండ్ శివ బాలాజీ ముమైత్కి యెల్లో రోజ్ ఇస్తూ సమీర్కి బ్లాక్ రోజ్ ఇస్తారు. సమీర్ ఏమో అర్చనకి యెల్లో రోజ్ ఇచ్చి శివ బాలాజీకి బ్లాక్ రోజ్ ఇస్తారు. ఇక ప్రిన్స్ ఆదర్శ్కి దీక్షకి, ఇక ముమైత్ ధనరాజ్ అండ్ బాలాజీ, కల్పననేమో కార్తీకకి శివ బాలాజీ, ఇక అలాగే ఆదర్శ్కి కల్పనకి హరితేజనేమో అర్చన దీక్షకి బ్లాక్ రోజ్ ఇస్తుంది. ఇక దీక్ష కార్తీక అర్చన ఇక ఒకరు ఎవరెవరికి ఎవరి మీద ప్రేమ ఉందో, ఎవరెవరికి ఎవరి మీద చిన్న భేదాభిప్రాయాలు ఉన్నాయో అవన్నీ కూడా తేలిపోతుంది ఈ ఫ్రెండ్షిప్ డే రోజు. అలా చాలా ఫాస్ట్గా ఈ టాస్క్ గడిచిన తర్వాత మరి అతిథి వచ్చారంటే ఏదైనా పెట్టాల్సిందే. మరి ఆ అతిథికి ఏం పెడుతున్నారు, ఏం చేస్తున్నారు అంటే దానికి కూడా తారకే చెప్తారు. చక్కగా శివబాలాజీని దీక్షని వెళ్ళి మంచిగా ఒక మంచి డిష్ తయారు చేసుకురండి, మీకు కావాల్సిన వస్తువులు స్టోర్ రూమ్లో ఉంటాయి, సో వెళ్ళి చక్కగా మీ అతిథికి ఒక మంచి డిష్ని మంచి ప్రజెంట్ చేయండి అంటూ అంటారు. వాళ్ళు ఇవన్నీ ఈ టాస్క్ అవుతున్న కొద్దీ వీళ్ళు ఈ డిష్ని కాస్త తయారు చేసి ప్రజెంట్ చేయగానే అది వావ్ ప్రజెంటేషన్ చాలా బాగుంది అంటూ రానా గారు మెచ్చుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకొని తింటారు. రియలీ వెరీ గుడ్, చాలా బాగుంది, ఎక్సలెంట్ అంటూ తింటారు. ఇక ఎన్టీఆర్ కూడా నాకు కూడా కొంచెం ఉంచు, నేను కూడా తింటాను, టేస్ట్ చేస్తాను అంటూ వెల్ మన రానాని వేడుకుంటారు. సో ఇలా జరిగే ఈ హైలైట్స్, ఇంకా హైలైట్స్ చెప్తాను, దానికోసం మీరు కొంచెం వెయిట్ చేస్తూ ఉండండి. టాలీవుడ్ లేటెస్ట్ న్యూస్ని వింటూ ఉండండి. Latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood Latest News.